Hi friends, welcome to my channel Easy Math Talks. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ 5లో ఎక్సైజ్ 5. సో 5.1ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో కావాలంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఎక్సైజ్ 5.1 ఉంది, చూడవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్సైజ్ 5.1ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ రోమన్. సో టోటల్గా ఎక్సైజ్ 5.1 దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎంత టర్మ్ ఫార్ములా. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనే ఫార్ములా మీద మనకి ఎక్సైజ్ 5.2 ఎక్సైజ్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో టోటల్గా మనకి 20 ఫార్ములా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 20 క్వశ్చన్స్ నుంచి సో మనకు గ్యారంటీగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కానీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న ఎక్సైజ్ 5.2. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ రౌండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ రౌండ్లో ఒక 5 సమ్స్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఎన్ టర్మ్స్ ఎంత టర్మ్ అని ఒక 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 4 కూడా ఏదో ఒకటి మిస్ చేసి ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చేసరికి ఎంత టర్మ్ మిస్ చేశాడు, సెకండ్ వన్ లో కామన్ డిఫరెన్స్ డి మిస్ చేశాడు, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ మిస్ చేశాడు, అండ్ ఫోర్త్ క్వశ్చన్ లో ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మిస్ చేశాడు, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ లో ఎంత టర్మ్ ని మిస్ చేశాడు. అంటే రిమైనింగ్ ఇచ్చాడు. రిమైనింగ్ ఇచ్చి ఏదైతే ఇవ్వలేదో దాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది ఫస్ట్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గివెన్ ద కామన్ డిఫరెన్స్ ఫస్ట్ టర్మ్ అండ్ ఎంత టర్మ్ ఆఫ్ ఏబి ఈస్ గివెన్. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ లో ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు 7, కామన్ డిఫరెన్స్ 3 ఇచ్చాడు, అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 ఇచ్చాడు. సో ఫస్ట్ టర్మ్ ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూసినట్లయితే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎంత టర్మ్ ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 7 ఇచ్చాడు, ప్లస్ ఎన్ మైనస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 ఇచ్చాడు, మైనస్ 1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ 3 ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 7 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ 3. సో 7 ప్లస్ 7 3 జా 21, దట్ ఈస్ ఈక్వల్ టు 28. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 28. సో ఎంత టర్మ్ ఎంత అవుతుంది, ఇది 28 ఆన్సర్. ఓకే, సింపుల్, ఈజీగా మనము ఆ ఒక్క ఫార్ములా నుంచే మనం ఈ 5 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ లో ఏం అడిగాడు ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్ లో మనకు కావాల్సింది ఏ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు, ఎంత టర్మ్ ఇచ్చాడు. సో కామన్ డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా తెలిసి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి. సో ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇది ఫార్ములా. సో ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చాడు కదా, ఏఎన్ 0 ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ మైనస్ 18 ఇచ్చాడు, ప్లస్ ఎన్ మైనస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసరికి 10 ఇచ్చాడు, 10 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం సింపుల్ గా చూస్తే ఈ మైనస్ 18 ని లెఫ్ట్ సైడ్ ని ట్రాన్స్పోజ్ చేయండి, అయితే ఏమవుతుంది, ప్లస్ 18 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 10 మైనస్ 1 9 డి, 10 మైనస్ 1 9 అవుతుంది, 9 డి. ఈ 9 ని ట్రాన్స్పోజ్ చేసామనుకో డి ఈజ్ ఈక్వల్ టు 18/2, 9 1s 9 2s 2. సో డి ఈజ్ ఈక్వల్ టు 2. సింపుల్ గా. సో మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కంపల్సరీగా. సో ఇక్కడ మనకి డి ఎంత వచ్చింది, 2, కామన్ డిఫరెన్స్ డి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు చూడండి, ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, రిమైనింగ్ 3 ఇచ్చాడు. సో మనకి సేమ్ ఫార్ములా
మనం ఏం ఫార్ములా ఏదైతే మిస్ చేస్తామో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. సో ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఏఎన్ అంటే చూడండి నెంబర్ ఆఫ్ nth టర్మ్ ఇస్ గివెన్ -5 ఇస్ ఈక్వల్ టు ఏ ఫస్ట్ టర్మే ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ ఫస్ట్ టర్మ్ నే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మళ్ళీ వెయిట్. నెక్స్ట్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్, ఎన్ అంతా నెంబర్ ఆఫ్ టర్మ్స్ 18 మైనస్ 1 ఇంటూ డి వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ మైనస్. సో దీన్ని సింప్లిఫై చేయండి. -5 a plus 18 minus 1 17. So here plus into minus minus అవుతుంది. So this is 17 into 3. So -5 a minus 17 3 minus 51. ఈ -51 ని ట్రాన్స్పోజ్ చేయండి. సో అప్పుడు a is equal to -5 plus 51. So that is equal to 46. సో a is equal to 46. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 46. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ లో మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత టర్మ్ ఇచ్చాడు. విల్ సీ దట్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా. సో ఇక్కడ మనకి ఫోర్త్ వన్ లో ఎంత టర్మ్ ఇచ్చాడు? 3.6 ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు -18.9 ప్లస్ n మైనస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి, n నే ఫైండ్ అవుట్ చేయాలి. సో n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు 2.5. ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సో ఈ 3.6 మైనస్ 18.9. సో ఇక్కడ 2.5 తోటి 2 టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. n ఇంటూ 2.5 2.5 n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2.1 ఇంటూ 2.5 ఇంటూ 1 2.5. సో ఇది 3.6. here minus 18.9 minus 2.5. So minus 18.9 minus 2.5. So minus here the 4, 8, 8, 10, 11. So 21.4 minus 21.4 plus 2.5 n. So ఈ minus 21.4 ని ట్రాన్స్పోజ్ చేయండి. 3.6 plus 21.4 is equal to 2.5 n. సో ఇది ఎంత అవుతుంది చూడండి. సో దీనికి ప్లస్ అనుకుంటే ప్లస్ 21.4 కి 3.6 యాడ్ చేయండి, 10 అవుతుంది. సో 25 అవుతుంది. సో ఇది 25. సో 2.5. సో ఇక్కడ n is equal to 25/2.5. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ని రిమూవ్ చేసాం అనుకోండి, ఇది 250 అవుతుంది బై 20. 25 ones, so 25 tens. సో n is equal to 10. n ఎంత వచ్చింది? 10. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10. సో అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ 0 ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 105 ఇచ్చాడు, ఎంత టర్మ్ కావాలి? సో సేమ్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d. సో an మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 3.5 ఇచ్చాడు ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 105 ఇచ్చాడు మైనస్ 1, d ఎంత ఇచ్చాడు? 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే an is equal to 3.5, 105 minus 1 104 అవుతుంది ఇంటూ 0. ఇంటూ 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో ప్లస్ 0 అయిపోతుంది. సో an is equal to 3.5. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3.5. సో ఈ రోమన్ మాత్రం మనకు ఖచ్చితంగా 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై అన్నాడు. ఇక్కడ ఈ రోమన్ లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు.
ఏబిసి అని 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఒక సిరీస్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక అర్థమాటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, ఇక్కడ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ 38th టర్మ్ ఆఫ్ ఏబి అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ లో 38th టర్మ్ ఆఫ్ ఏబి అని ఒక సిరీస్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ 11th టర్మ్ ఆఫ్ ఏబి ఇచ్చాడు, సిరీస్ ఇచ్చాడు, 11th టర్మ్ అడుగుతున్నాడు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో రెండు కూడా ఒకటే ప్రొసీజర్. సో మనకు ఒకటే ఫార్ములా, ఏ ప్లస్ ఏ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ ఫార్ములా మనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చాడో రాద్దాం చూడండి. సో ఇది సిరీస్. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ టేక్ a1 ఈజ్ ఈక్వల్ టు 10 అని. నెక్స్ట్ సెకండ్ టర్మ్ a2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. సో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ d is equal to second term minus first term. So 7 minus 10 that is equal to minus 3. కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? సో 30th టర్మ్ ఆఫ్ ఏబి. సో 30th టర్మ్ ఆఫ్ ఏబి అంటే ఫార్ములా ఏఎన్ is equal to a plus n minus 1 into the ఫార్ములా. సో ఇక్కడ ఏఎన్ అంటే ఏ 30, n అంటే 30th టర్మ్ కదా, nth టర్మ్. సో ఏ 30 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 10 ప్లస్ n మీన్స్ 30 మైనస్ 1 ఇంటూ d మీన్స్ కామన్ డిఫరెన్స్ మైనస్ 3. సో దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి, ఏ 30 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 29 ఇంటూ మైనస్ 3. సో 29 3s. So 9 3s are 27, 3 2s are 6, 7 8, 87. So this is the 10 minus 87, that is equal to minus 77. So A30 is equal to minus 77. So our answer is option C. So ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఫస్ట్ 12 క్వశ్చన్స్ లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఫస్ట్ 12 క్వశ్చన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి 11th టర్మ్ ఆఫ్ ఏబి అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమో చూడండి, ఫస్ట్ టర్మ్ a1 that is a is equal to minus 3. సో దిస్ ఇస్ ద గివెన్, వాడే ఇచ్చేసాడు మనకి. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ a2 is equal to minus 1/2. సో ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ d is equal to second term minus first term, లేకపోతే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసిన. సో ఇక్కడ మనకి అర్థమాటిక్ సిరీస్ లో ఉందని ఎలా చెప్తాం, అర్థమాటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ఏమిటో ఉంటే ఏపీలో ఉందని చెప్తాం. సో ఇక్కడ మనకి a2 మైనస్ a1 ఎంత, మైనస్ 1/2. సో ఆల్రెడీ మైనస్ is there, మైనస్ ఆఫ్ a1 ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి మైనస్ 3. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ 1/2 ప్లస్ 3/1 LCM 2 LCM. సో 1 time పోతుంది, సో మైనస్ 1 here 2 times ప్లస్ here 2 times. సో 1 2 2 times 2 into 3 6. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, సో దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ d is equal to minus 1 plus 6 5/2. కామన్ డిఫరెన్స్ 5/2. సో మనకు కావాల్సింది 11th టర్మ్ ఆఫ్ ఏబి. సో nth టర్మ్ ఫార్ములా ఏమవుతుంది, an is equal to a plus n minus 1 into d. సో a11 కావాలి మనకి, a11 కావాలి. సో మనం సింపుల్ గా డైరెక్ట్ గా రాసేయచ్చు. a11 అంటే ఏంటి, a ప్లస్ 10d. డైరెక్ట్ గా మనం n మైనస్ 1 చేసాం అనుకోండి, n మైనస్ 1 అంటే 11 మైనస్ 1 అంటే 10 అవుతుంది, a ప్లస్ 10d తీసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సింపుల్ గా a అంటే ఫస్ట్ టర్మ్ కదా, మైనస్ 3 ప్లస్ n మైనస్ 1 11 మైనస్ 1, n అంటే 11th టర్మ్ అడిగాడు, n మైనస్ 1, d కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 5/2. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ 3 ప్లస్ 10 ఇంటూ 5/2, 11 మైనస్ 1 10 అవుతుంది, 2 1s 2 5s. సో ఏమవుతుంది 11th టర్మ్, సో మైనస్ 3 ప్లస్ 5 5 25. సో దట్ ఈస్ ఈక్వల్ టు
3 సబ్ట్రాక్ట్ చేస్తే 22. సో A11 is equal to 22. So our answer is B. So this is the second question. Okay, and next question. In the following ABs, find the missing terms in the boxes. సో ఇక్కడ మనకి 5 అర్థమెటిక్ సిరీసెస్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కొన్ని బాక్సెస్ ని ఆ సిరీస్ లో బాక్సెస్ ని ఫిల్ చేయమంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఈ సిరీస్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టర్మ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టర్మ్స్. అంటే ఇక్కడ మనకి ఏం మిస్ అయ్యాయని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ టర్మ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అనేవి తెలిస్తే మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో మిస్ అయిన బాక్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్ తెలుసు, సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ టర్మ్ మనకి తెలుసు. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఈ బాక్స్ ని మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు ఒకసారి రాస్తుంది. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు అంతేగా, ఫస్ట్ టర్మ్ A1 A is equal to 2 ఇచ్చాడు. అలాగే థర్డ్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ A3 is equal to 26 ఇచ్చాడు. సో మనం A3 అంటే మనం ఏం రాయొచ్చు? A plus 2D, దట్ ఈస్ థర్డ్ టర్మ్ B. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన కామన్ డిఫరెన్స్ కావాలి అంతేనా. సో ఇక్కడ సెకండ్ టర్మ్ అంటే మనం ఏం చెప్పవచ్చు? A2 ని మనం ఇండికేట్ చేయొచ్చు. సో మనం A2 ఇండికేట్ చేస్తే A2 is equal to A plus D. సో ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఏ తెలుసు, ఫస్ట్ టర్మ్ ఏ తెలుసు. సో A is 2 plus 2D is equal to 26. ఈ 2 ని ట్రాన్స్పోజ్ చేయండి. 2D is equal to 26 minus 2, that is equal to 24. So D is equal to 2 ట్రాన్స్పోజ్ చేస్తే 24 by 2, 2 ones 2 12, that is equal to 12. సో D is equal to 12. సో కామన్ డిఫరెన్స్ తెలిసింది, ఫస్ట్ టర్మ్ తెలిసింది. సో ఇక్కడ మన బాక్స్ ఏంటి మిస్ అయింది? సెకండ్ టర్మ్. సో దట్ ఈస్ A2. A2 అంటే A ప్లస్ D. సో A ఎంత? ఫస్ట్ టర్మ్ 2, 2 ప్లస్ 12, సో దట్ ఈస్ ఈక్వల్ టు 14. సో ఈ ఇక్కడ మిస్ అయింది ఏంటి? 14, సెకండ్ టర్మ్ మిస్ అయింది. ఓకే, ఇక్కడ మీరు కామన్ డిఫరెన్స్ చూసుకుంటే 14 minus 2 12, 26 minus 14 12. సో ద సిరీస్ ఇన్ ఏపీ అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 బాక్సెస్ మిస్ అయిపోయాయి. ఏంటివి? ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చున్నారు చూడండి. ఫస్ట్ గివెన్ తీసుకుందాం. గివెన్ దిస్ ఈస్ సెకండ్ టర్మ్. సో A2 is equal to 13 ఇచ్చాడు. A2 13 అంటే మనం ఏం రాయొచ్చు? A plus B is equal to 13. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇది 1 2 3 ఫోర్త్ టర్మ్. సో A4 is equal to 3 ఇచ్చాడు. సో A4 అంటే మనం ఏం రాయొచ్చు? A plus 3D, A plus 3D. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో 1 and 2 ని ఈక్వేషన్ 1 2 ని కనుక మనం సాల్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది అండ్ కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ టర్మ్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈజీ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకోండి. ఎలా సాల్వ్ చేస్తాం? A plus D is equal to 13. సో A plus 3D is equal to 3. రెండింటిని సాల్వ్ చేద్దాం. సో సైన్ చేంజెస్, మైనస్ మైనస్ మైనస్, ప్లస్ A మైనస్ A క్యాన్సిల్. సో ప్లస్ D, సో ప్లస్ will be మైనస్. సో ప్లస్ D మైనస్ 3D, సో మైనస్ 2D. సో
So 13 minus 3. So here plus will be minus. 13 minus 3, 10. So D is equal to 10 by minus 2. 2 ones, 2 5s. That is equal to 5. సో ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? -5 వచ్చింది. సో ఇప్పుడు ఏ ఎంత వస్తుంది? సబ్స్టిట్యూట్ D is equal to 5 in 1. సో 5 in 1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? A plus D is equal to 13. సో ఏ తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. A plus D ఎంత? -5 is equal to 13. సో A minus 5 is equal to 13. -5 ట్రాన్స్పోజ్ చేయండి. సో A is equal to 13 plus 5, that is equal to 18. సో A is equal to 18. ఇది ఫస్ట్ టర్మ్, అంతేనా? ఏ అంటే ఫస్ట్ టర్మే కదా, ఇది 18 వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి? ఇంకోటి థర్డ్ టర్మ్ కావాలి. సో థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది? థర్డ్ టర్మ్ ఫార్ములా ఏంటి? A3 is equal to A plus D. ఒకటి తగ్గించుకోవడం n - 1 అంటే 3 - 1 2 అవుతుంది. సో ఏ అంటే ఎంత అవుతుంది? 18 ప్లస్ 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ వచ్చింది మనకు -5. సో 18 5 2 10, దట్ ఈస్ ఈక్వల్ టు 18 minus 10 8. సో A3 is equal to 8. సో ఇది 8. దట్ ఈస్ థర్డ్ టర్మ్. ఓకే, దిస్ ఫస్ట్ అండ్ సెకండ్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి ఒకసారి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు. సో ఈ రెండింటి నుంచి మనం ఈ రెండు బాక్స్ ని ఫిల్ చేయాలి. వి విల్ సీ దట్. థర్డ్ క్వశ్చన్ లో సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు. ఓకే, సో ఈ రెండు టర్మ్స్ నుంచి ఫస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి కామన్ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ టర్మ్ ని థర్డ్ టర్మ్ ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ టర్మ్ లో ఏమి ఇచ్చాడో ఫస్ట్ గివెన్ రాయండి. ఫస్ట్ టర్మ్ A1 is equal to A is equal to 5 ఇచ్చాడు. అలాగే 9/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. మనం అబ్జర్వ్ చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ దట్ ఈస్ ద ఫోర్త్ టర్మ్, రైట్? సో ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు. ఫోర్త్ టర్మ్ A4 is equal to 9/1/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 2 9 18, 18 plus 1 19/2. A4 అంటే మనం ఏం రాయొచ్చు? A plus 3D. సో A plus 3D, A అంటే ఫస్ట్ టర్మ్, 5 plus 3 into D 19/2. సో ఇక్కడ మనము 3D is equal to ఈ 5 ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, 19/2 minus 5. సో ఇది 5/1 తీసుకుంటే 3D is equal to LCM వచ్చేసరికి 2 అవుతుంది. 1 టైం పోతుంది, 2 ones. సో 19 మైనస్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 into 5 10. సో దిస్ ఈజ్ 9/2. సో ఈ 3 ని కూడా ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? D is equal to 9/2 into 1/3 అవుతుంది. సో 3 ones 3 3s, that is equal to 3/2. సో D is equal to 3/2. సో కామన్ డిఫరెన్స్ మనకి 3/2 వచ్చింది. ఫస్ట్ టర్మ్ ఏ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు సింపుల్, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టర్మ్ అంటే A2 is equal to A plus D. సో A ఎంత వచ్చింది? 5 plus D ఎంత? 3/2. సో LCM తీసుకుంటే 2 వస్తుంది. సో 2 times 2 5 10, 1 time 1 into 3 3. సో 13/2. సో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి, 2 ని 3 తో డివిజన్ చేస్తే 13, 2 6 12, 1 వస్తుంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 6 1/2. దిస్ ఈస్ ది సెకండ్ టర్మ్, 6 1/2. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చింది. థర్డ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ టర్మ్ ఎట్లా రాయొచ్చు? A plus 2D. సో A into A అంటే ఫస్ట్ టర్మ్ ఎంత మనకి? 5 వచ్చింది. ఫస్ట్ వాడే ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ 5 ఇచ్చాడు. ప్లస్ 2 into
కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 3/2. సో 3/2. సో దీన్ని సింప్లిఫై చేయండి. 5 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. దిస్ ఈస్ ద 8. సో A3. సో A3 is equal to 8. ఓకే. సో దట్ ఈస్ ది థర్డ్ టర్మ్. సో అది 8. ఓకే అయిపోయింది. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ అండ్ సిక్స్త్ టర్మ్ 1 2 3 4 5 6 టర్మ్స్, మొత్తం టోటల్ 6 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి రెండింటి నుంచి ఫస్ట్ టర్మ్ ఇక్కడ సిక్స్త్ టర్మ్ నుంచి ఫస్ట్ కామన్ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ 4 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా. సో ఇక్కడ మనం ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే గివెన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఫస్ట్ టర్మ్ A1 is equal to -4. This is the given. Okay. Next 1 2 3 4 5 sixth term ఇచ్చాడు. సిక్స్త్ టర్మ్ A6 is equal to 6 ఇచ్చాడు. A6 అంటే ఏం రాయొచ్చు? A plus 5D is equal to 6. A అంటే ఫస్ట్ టర్మ్ -4 plus 5D is equal to 6. -4 ని ట్రాన్స్పోజ్ చేయండి, +4 అవుతుంది. సో 5D is equal to 6 plus 4, ఇది 10 అవుతుంది. సో ఈ 5 కూడా ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, D is equal to 10/5, 5 ones 5 twos 2. సో D is equal to 2. సో కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. సో సెకండ్ టర్మ్ A2 is equal to A plus D. A ఎంత? ఫస్ట్ టర్మ్ -4 plus 2, that is equal to -2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3, A plus 2D, that is equal to A అంటే -4 plus 2 into common difference is 2. So -4 plus 4 is equal to 0. -4 2 into 2 4, 0. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కూడా కావాలి, ఫోర్త్ టర్మ్ కూడా కావాలి, సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ టర్మ్ కూడా కావాలి. సో A plus 3D. సో A అంతా -4 plus 3 into 2 ఏమవుతుంది? -4 plus 6, that is equal to 2. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ కూడా కావాలి, A5, A plus 4D. సో A is -4 plus 3 4 into common difference is 2. -4 plus 8, that is equal to +4. ఓకే. సో ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ ఏమవుతుంది? -2, థర్డ్ టర్మ్ 0, ఫోర్త్ టర్మ్ is 2, నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ is 4. ఓకే. సో దిస్ ఇస్ ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లో ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, సెకండ్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ ఇవ్వలేదు, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. సెకండ్ టర్మ్ లాస్ట్ ఇయర్ -22 నుంచి ఇయర్, ఈ రెండింటి నుంచి మనము ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ బాక్సెస్ ని మనం ఫిల్ చేయాలి. ఓకే, విల్ సీ దట్. గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ సెకండ్ టర్మ్ ఇచ్చాడు. సెకండ్ టర్మ్ A2 is equal to 38. అంటే ఏంటి? A plus D, that is equal to 38. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ దిస్ ఈస్ ద 1 2 3 4 5 సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. సిక్స్త్ టర్మ్ A6 is equal to -20. A6 అంటే A plus 5D is equal to -20. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని కానీ సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ వస్తుంది, కామన్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫ్రమ్ 1 and 2 సాల్వింగ్ 1 and 2. సో A plus D is equal to 38. సో A plus 5D is equal to -28. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్. సో ప్లస్ A
సైన్ చేంజెస్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ డి ప్లస్ విల్ బి మైనస్, ప్లస్ డి మైనస్ 5d మైనస్ 4d, that is equal to plus 38. Here minus will be, so here the minus, here plus, so minus will be plus, so that is plus 38 to plus 22, this is 60, 38 28 22, total 60. So d is equal to 60 by minus 4, 4 ones 15, that is minus 15. So d is equal to minus 15, కామన్ డిఫరెన్స్ మైనస్ 15. సో ఇప్పుడు మనకు ఏం కావాలి చూడండి, ఫస్ట్ టర్మ్ వచ్చింది, ఫస్ట్ టర్మ్ రాలేదు. సో ఇక్కడ మనం డిని కామన్ డిఫరెన్స్ ని ఈక్వేషన్ 1 కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సో మనకు ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 38. సో ఏ ప్లస్ డి అంటే మైనస్ 15, సో 38. సో ఇక్కడ మనకి ఏ ఎంత వస్తుంది, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 58, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 38 ప్లస్ 15. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 30 40 40 53. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 53. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 53. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్ కావాలి, ఫోర్త్ ఫిఫ్త్ టర్మ్ కావాలి. సో థర్డ్ టర్మ్ a3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2d. సో ఫస్ట్ టర్మ్ ఎంత 53, నెక్స్ట్ 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, సో మైనస్ 15, సింప్లిఫై చేసాం అనుకోండి 53 మైనస్ 30. సో సింపుల్ గా 50 లో 30 పోతే 20 23. సో దిస్ ఈస్ a3. నెక్స్ట్ a4 ఫోర్త్ టర్మ్ కూడా కావాలన్నమాట, సో 3d, a ప్లస్ 3d. సో a is 53 plus 3 into d is 15, 53 15 3 minus 45. సో సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 8, అంతేనా. సో ఇక్కడ 45 ప్లస్ 50 53, సో 8 వస్తుంది ప్లస్ 8. సో నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఏ ఫిఫ్త్ టర్మ్ కూడా కావాలి, ఫిఫ్త్ టర్మ్ కూడా కావాలి. సో ఏ ప్లస్ 4d, సో ఏ 53 ప్లస్ 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ మైనస్ 15, సింప్లిఫై చేస్తే 40 53 15 4 60 మైనస్ 60. సో సబ్ట్రాక్ట్ చేస్తే 13, సో మైనస్ 13 వస్తుంది. సో 60లో 50 పోతే 10 ఎక్స్ట్రా చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 60 50 నాట్ మైనస్ 13. సో 60లో 53 పోతే 10 10 7, సో 0, సో మైనస్ 7 వస్తుంది, మైనస్ 7. 60లో 53 చేస్తే మైనస్ 7. సో ఇక్కడ మనం కంక్లూడ్ చేస్తే థర్డ్ టర్మ్ ఎంత 23. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ a4 ఎంత 8. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ మైనస్ 7. ఓకే, సో దిస్ ఇస్ ఫిఫ్త్ వన్. ఓకే, టోటల్ గా మనం ఈ థర్డ్ క్వశ్చన్ లో మనం ఏం చేసామంటే, ఆడు కొన్ని బాక్సెస్ ని మిస్ చేశాడు. అర్థమెటిక్ 5 క్వశ్చన్స్ కూడా అర్థమెటిక్ సిరీస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కొన్ని బాక్సెస్ ని మిస్ చేసి మనం వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవి ఫస్ట్ టర్మ్ అవుతుందా, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఏవో రిమైనింగ్ ఒక 2 టర్మ్స్ మనకి ఇస్తాడు. ఆ 2 టర్మ్స్ ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది third question. See the fourth question. Which term of the AP 3, 8, 13, 18 and so on is 78? సో ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి ఇచ్చాడు. ఇక్కడ 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది, ఏపీ అర్థమెటిక్ ఈ సిరీస్ లో 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది అంటే. ఓకే, సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పాను ఆల్రెడీ, ఎంత టర్మ్ తెలిస్తే మనకి ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మనము ఈ ఎక్సర్సైజ్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలాగో చూడాలి. ఫస్ట్ మనం గివెన్ రాస్తాం. గివెన్
ఫస్ట్ టర్మ్ a1 a is equal to 3 అంటాం. అలాగే సెకండ్ టర్మ్ a2 is equal to 8. అలాగే కామన్ డిఫరెన్స్ ఏమవుతుందో చూద్దాం. d is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 8 minus 3 that is equal to 5. సో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలుసు. సో మనకి ఈ టర్మ్ ఎన్నో టర్మ్ అని అడుగుతున్నాడు. సో మనకి ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు. we know that an is equal to a plus n minus 1 into d ఫార్ములా తెలుసు. సో మనకి an is equal to a ఎంత 3 plus n తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో minus 1 into d. సో d is కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 5. సో ఇక్కడ an అంటే ఇది. సో ఇది ఎన్నో టర్మ్ అని అడుగుతున్నాడు కదా. సో దట్ టర్మ్ ఈస్ కన్సిడర్ nth టర్మ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 78. సో హియర్ ద 3 ప్లస్ మల్టిప్లై చేయండి 5 into n 5n 5 1 జా 5. సో ఇక్కడ ఏమవుతుంది 78. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 3 minus 5 minus 2 plus 5n. ఈ మైనస్ 2 ని ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతుంది 78 plus 2 is equal to 5n. సో 5n is equal to ఎంత అవుతుంది టోటల్ 78 plus 2 80 అవుతుంది. సో n is equal to 80 by 5 5 ones 16 5 80. సో దట్ ఈస్ ఈక్వల్ టు n is equal to 16. అంటే 16th term of AB is 78. So therefore 16th term of an AB is 78. Okay na? So this is the fourth question. And next question. See the fifth question. Find the number of terms in each of the following ABs. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే 7 ఫస్ట్ సిరీస్ చూడండి ఒకసారి 7 13 19 అండ్ సో 205. సో ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని టర్మ్స్ 7 నుంచి 205 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అడుగుతున్నాడు. ద సేమ్ వే 18 15 1/2 ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో అప్ టు -47 ఈ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. దీనికి కూడా ఫార్ములా సేమే. ఎంత టర్మ్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d ఫార్ములా యూజ్ చేసి ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ఫస్ట్ టర్మ్ a1 a is equal to 7 and second term a2 is equal to 13. Next common difference t is equal to second term minus first term. So 13 minus 7 6. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 6. సో ఇక్కడ మనకి 205 అంటే ఎంత టర్మ్ కదా లాస్ట్ టర్మ్. సో we know that an is equal to a plus n minus 1 into. సో ఇక్కడ మనకి an అంటే 205. ఓకే. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 205 is equal to ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 7 an ప్లస్ n minus 1 అంటే మనకు తెలియదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో కామన్ డిఫరెన్స్ 6. సో కామన్ డిఫరెన్స్ 6. దీన్ని సింప్లిఫై చేస్తే 205 ప్లస్ 7 6 into n 6n minus 6 into 1 6. సో 205 6 minus 7 minus 6 1 plus 6n. ఇవన్నీ ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి 205 minus 1 is equal to 6n. This is 204. So 6n is equal to 204. n is equal to 204 by 6. 6 ones
6 3 ja 18 and 18 24, 6 4 ja 24. So n is equal to 34. So total ఈ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 34 టర్మ్స్. Therefore the number of terms in given series is n is equal to 34. Okay, so these are first one. Next second one. So ఇక్కడ second question లో first given ఏమి ఇచ్చాడు చూడండి. given first term a1 a is equal to 18 and second term a2 is equal to 15 1/8. సో ఇక్కడ 2 15s 30 31 బై మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ e is equal to second term minus first term. So that is equal to second term 31/2 minus 8. సో ఇక్కడ LCM తీసుకుంటే 2. సో 1 టైం పోతుంది 31. సో 2 times 18 2 is 36. సో minus 5/8. కామన్ డిఫరెన్స్ minus 5/8 వచ్చింది. నెక్స్ట్ అలాగే మనకి ఇంకా ఏమి ఇచ్చాడు? సో ద గివెన్ an లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ ఇచ్చాడు? సో minus 47. We know that the number of terms find out చేయాలంటే ఎంత టర్మ్ తీసుకోవాలి? a plus n minus 1 into b. సో an అంటే ఎంత? minus 47. a అంటే 18 ఫస్ట్ టర్మ్, n ఫైండ్ అవుట్ చేయాలి. d అంటే minus 5/2. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n minus 1 into 5/2. సో ఇక్కడ LCM తీసుకుంటే ఇక్కడ 2 అవుతుంది. 2 times పోతుంది. 2 into 18 18 2 ja 36. సో ఇక్కడ సింప్లిఫై చేయాలి. 1 time 2 2 2 here 2 1 ja 2 1 time పోతుంది. సో 1 into this one. సో ఇదే సేమ్ ఇదే వస్తుంది. సో n into 5 5n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. సో ఇక్కడ minus 47. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే minus 47 into 2 36. సో 36 plus 5 41 minus 5n. So this is 94. 41 minus 5n. ఈ 5n ని ట్రాన్స్పోజ్ చేయండి, 94 ని ట్రాన్స్పోజ్ చేయండి. 5n is equal to 41 plus 94. So here 13 94 41 5 135. సో ఇది 135. సో n is equal to 135/5. 5 ones 5 2 ja 10 35 5 sevens. సో n is equal to 27. n ఎంత వచ్చింది? 27. సో ఇప్పుడు ఈ సిరీస్ లో ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 27. సో therefore the number of terms in given series is n is equal to 27. n is equal to 27. So this is about the fifth question. Okay, so if you like my video, please like, share and subscribe my channel Easy Math. Thank you.